కమింగ్ ప్రోమోలో మధుమిత ఇంట్లోంచి వెళ్ళిపోతుందని చెప్పి మహాలక్ష్మి వాళ్ళతో అంటుంది. ఏం జరిగింది అన్నప్పుడు సీత తన్ని పురుగులా చూస్తుంది, లేనిపోని మాటలన్నీ అని అవమానిస్తుంది అని చెప్పి అనడంతో అందరూ సీత మీద కోపంగా ఉంటారు. ఇక మహాలక్ష్మి అయితే, సీత నీ వల్ల మధుమిత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, నువ్వు తనతో తప్పుగా ప్రవర్తించో కాబట్టి తనకి మర్యాదగా క్షమాపణ చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, నేను చెప్పను అని సీత పొగరుగా అంటుంది. దాంతో మధుమిత మహాలక్ష్మి వాళ్ళే షాక్ అవుతారు. ఇక సీత నువ్వు ఇక్కడి నుంచి దయచేయక్క అంటూ ఎటువంటి మొహమాటం లేకుండా మధుమితని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పి సీత అంటుంది. ఇదంతా కూడా అక్కడే ఉండి వింటున్న రాము, ఆపు సీత, నేను జరిగిందంతా విన్నాను, నువ్వు మధుమిత గారికి సారీ చెప్పు అని రామ్ అనేసరికి, సారీ మామ నేను చెప్పను అని చెప్పి సీత అనేసరికి రామ్ వాళ్ళు షాక్ అవుతారు. ఇక మహాలక్ష్మి, రామ్ చెప్పిన సరే వినవా సీత అని చెప్పి అడిగేసరికి, ఈ విషయంలో ఆ దేవుడు చెప్పిన సరే నేను ఎవరి మాట విన్ను అక్క, ఇది నీ ఇల్లు కాదు, నీకు ఇంట్లో స్థానం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సీత అనగానే మధుమిత లగేజ్ బ్యాగ్ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మరి మహాలక్ష్మి వేసిన ప్లాన్ తనకి తిప్పి కొట్టిందా సీత? ఏం జరగబోతుందనేది అక్క చూద్దాం.